విశాఖలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. స్వామివారు ఈరోజు కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం స్వామి ద్వాపర యుగంలో సాక్షాత్తు భగవంతుడిగా భూమిపై అవతరించారు. టర్నల్ చౌట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంగణంలో గుండీచా మందిరంలో కొలువుదీరిన స్వామి నవనీత గోపాలుడిగా భక్తులకు దర్శనం ఇవ్వగా బలభద్ర స్వామి బలరాముడిగా భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామాచార్యులు మాట్లాడుతూ శ్రీకృష్ణ అవతారం పరిపూర్ణ అవతారమని, తాను సర్వంతర్యామినని చాటుకున్న అపురూపమైన సందర్భం కృష్ణావతారంలోనే కనిపిస్తుందని అన్నారు. నవనీత గోపాలుడిగా ఉన్న స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఆయన పేర్కొన్నారు. చివరి రోజు ఏకాదశి సందర్భంగా స్వామివారు శేషపాన్పు అవతారంలో భక్తులను అనుగ్రహించనుండగా పెద్ద ఎత్తున వచ్చే భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీననంబుదస్యాయ మాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం లక్ష్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయేత. ఇది విష్ణు సహస్రనామ స్తోత్ర పాఠంలో శ్లోకం. ఇది ప్రార్థన చేయడం వల్ల కృష్ణ పరమాత్ముడు చాలా ఆనందిస్తాడట. ఈరోజు జగన్నాథుడిని శ్రీకృష్ణుడిగా చేతిలో వెన్నముద్ద, ఒక చేతిలో భరతనాట్య భంగిమ, ఒక పాదము పైకెత్తినట్టుగా స్వామివారిని అవతారం వేసి భక్తులు చూపెడుతున్నారు. ఇది ఒక సంస్కృతంలో ఒక శ్లోకం ఉన్నది. యఃపోతనా మారణలబ్ధధీర కాకోదరో ఏన వినీత దర్ప యశోదయాలాం కృతపుణ్యమూర్తి నాదో యధూనాన్ నరణా రఘూనాం. ఇది కృష్ణ పరమాత్మ సంబంధించిన వ్యాకరణము తర్కశాస్త్రానికి మధ్యలో ఉండేటువంటి శ్లోకం. దీని అర్థం ఏమిటంటే, ఎవరైతే కృష్ణ శబ్దాన్ని పలికి ఎవరైతే కృష్ణుని ఆరాధన చేస్తారో వారికి మారణలబ్ధధీర అకాల మృత్యు అనేది దగ్గర రాదు. రుభ్యో నమః. కృష్ణుడి గురించి చెప్పాలంటే విష్ణు సహస్రం నిత్యము పారాయణం చేస్తుంటాము. కాకపోతే మనం నిత్యము దర్శనం చేసుకొని ఆయన గురించి తెలుసుకొని ఆయన చెప్పిన నీతులు ఏవైతే ఉన్నాయో అవి మనం పాటించి ఈ జన్మని సార్థకతం చేసుకోవాలంటే ఆయన దర్శనం చేసుకోవాలి. భక్తిభావంతో సేవాభావంతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ స్వామిని చూస్తే ఆహ్లాదకరంగా ఉంది, మనసు తృప్తిగా అనిపించింది. అందుకనే దర్శనం కోసం వచ్చాము. స్వస్తి.